మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రజ్ఞ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మ పరిశీలన బుక్ చదువుకోబోతున్నాము. ఆ రచయిత అయిన టార్కం షెరడాయన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు. పేరు ఒకసారి చెప్పమ్మా. ఆత్మ పరిశీలన బుక్ మేడం. మొదటి చాప్టర్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం షెరడాయన్ గారు రచించారు. వారి బుక్ గురించి ఈరోజు చదువుకోబోతున్నాము. మ్యామ్ వివరించబోతున్నారు మాస్టర్స్. చెప్పమ్మా. ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు. అతను ఎంతో అద్భుతమైన కళాకారుడు. అతని మిత్రుల్లో ఒకరు తన కుమారుడిని ఆ ఆచార్యుడి దగ్గరకు తీసుకువచ్చి, ఆచార్య, మా అబ్బాయికి చిత్రకళ నేర్పిస్తారా అని అడిగాడు. సరే అని అతను అన్నాడు. బాబు, ఈ చేపను గమనించు. నేను 2 గంటల తర్వాత వచ్చి నువ్వేం చూశావో అడుగుతాను అన్నాడు. 10 నిమిషాల తర్వాత లేదా అరగంట తర్వాత ఆ ఆచార్యుడు తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయి సహజంగానే చేపను గమనిస్తున్నప్పుడు పగటి కలలు కంటున్నాడు. ఆ చేపకు ఎన్ని మొప్పలు ఉన్నాయి అని ఆ ఆచార్యుడు అడిగాడు. నేను వాటిని చూడలేదండి. మేడం సరిగా వాయిస్ కొంచెం పెద్దగా పెట్టమ్మా. మీకు డిస్టర్బెన్స్ ఉందమ్మా, మాకు బానే ఉంది. క్లారిటీ ఉంది మ్యామ్, పెద్దగా పెట్టాను. మ్యూట్ అవ్వట్లేదు. ఇప్పుడు మ్యామ్, ఇప్పుడు క్లారిటీ ఉందా? ఉంది, చెప్పమ్మా. ఆ చేపకు ఎన్ని మొప్పలు ఉన్నాయి అని ఆ ఆచార్యుడు అడిగాడు. నేను వాటిని చూడలేదండి అని ఆ అబ్బాయి చెప్పాడు. మంచిది, ఇప్పుడు వాటిని పరిశీలించు అని ఆయన అన్నాడు. అంటే అది కళ నేర్చుకోవాలంటే ఆ కళలో ఆ చేప బొమ్మ గీయాలి అంటే ఎన్ని మొప్పలు ఉన్నాయి అన్ని గమనించాలి. గమనిస్తేనే కదా మళ్ళీ మనం డ్రా చేయగలం. అలాగే తారకం గారు ఏం చెప్తున్నారు, ప్రతి దాన్ని మీరు గమనించండి. మీ ఆలోచనలు గమనించండి, మీ మనస్సు ఏం చేస్తుందో గమనించండి, మీ భావాలను గమనించండి, అన్నింటినీ గమనించమని చెప్తున్నారు. అంటే ఒక బొమ్మ గీయాలన్నా కూడా అన్నింటినీ గమనించాలి కదా. ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కేసుకోమంటున్నారు. మరి అవన్నీ గమనించి కానీ డ్రా చేయలేము కదా. అలాగా గమనిక అనేది పెంచుకోవాలంటే ఇది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ అనమాట, డ్రా చేయడం అనేది. కాబట్టి ఆ అబ్బాయి జాగ్రత్తగా మొప్పలను గమనించి 7 అని లెక్క పెట్టాడు. 2 లేదా 3 గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చి, ఈ చేపకు కంటి రెప్పలు ఉన్నాయా లేవా అని అడిగాడు. నేను దాని కళ్ళను ఏమాత్రం గమనించలేదండి అని అన్నాడు. మంచిది, ఇప్పుడు చూడు. ఆ ఆచార్యుడు బహుశా 40-50 ప్రశ్నలు అడిగాడు. చిట్ట చివరకు ఆ అబ్బాయి దేనినైనా ఎలా గమనించాలి, ఆ అమ్మాయి జుట్టు రంగు ఎలా ఉందో ఎలా గమనించాలి, ఆమె కళ్ళు ఏ రంగులో ఉన్నాయి, ఆమె హావభావాలు ఎలా ఉన్నాయి, ఆమె ఎలా నడుస్తుంది, మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖ కవళికలు ఎలా మార్చుతుంది అనేది గమనించడం నేర్చుకున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదువుమా అక్కడి నుంచి. కాబట్టి ఆ అబ్బాయి జాగ్రత్తగా మొప్పలను గమనించి 7 అని లెక్క పెట్టాడు. అంటే గమనిక వల్ల ఎన్ని మొప్పలు ఉన్నాయనేది కౌంట్ చేయగలిగాడు. అంటే మన మీద మనకి గమనింపు ఉన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడుతున్నామో ఆ మాట యొక్క ఉద్దేశము, మనం ఏమి ఆలోచిస్తున్నామో, మన ఆలోచన ఎటు నుంచి ఎటుకు వెళ్తుంది, ఇవన్నీ గమనించడం ద్వారా మనకి అర్థమవుతాయి. అసలు గమనికే లేనప్పుడు మాట మీద ధ్యాస ఉండదు, ఆలోచనల మీద ఆలోచనలు ఎటుపోతున్నాయో తెలియదు, అన్ని దాని ఇష్టం వచ్చినట్టు అవి పరిగెడతాయి.
2 లేదా 3 గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చి, ఈ చేపకు కంటి రెప్పలు ఉన్నాయా లేవా అని అడిగాడు. నేను దాని కళ్ళను ఏమాత్రం గమనించలేదండి అని అన్నాను. మంచిది. ఇప్పుడు చూడు. ఆ ఆచార్యుడు బహుశా 40, 50 ప్రశ్నలు అడిగాడు. హ్మ్. చిట్ట చివరకు ఆ అబ్బాయి దేనినైనా ఎలా గమనించాలి? ఆ అమ్మాయి జుట్టు రంగు ఎలా ఉందో ఎలా హ్మ్. గమనించాలి? ఆమె కళ్ళు ఏ రంగులో ఉన్నాయి? ఆమె హావభావాలు ఎలా ఉన్నాయి? ఆమె ఎలా నడుస్తుంది? అంటే చేప మాట్లాడుతున్న కదా చెప్పింది. కాదు మేడం. ఇక్కడ ఏమంటున్నారంటే అలా గమనించి ఆయన అమ్మాయి ఎలా ఉంది అనేది నేర్చుకున్నాడంట. ఓహో! ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారా? ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నేను కంటి రెప్పలు మాత్రమే ఒక్క నిమిషం మేడం. కంటి ఈ రెప్పలు చేపకు గమనించావా అని అడిగారు. ఆ! నేను గమనించలేదు అని చెప్తున్నారాయన. అయితే ఇప్పుడు అ గమనించు అంటున్నారు. అంటే మంచిది. ఇప్పుడు ఇప్పటిదాకా గమనించు అన్నారు. ఇప్పటిదాకా మన ఆలోచనలని, మన మాటని, మనం చేసే కర్మని ఏమి గమనించకుండా ఎలా పడితే అలా చేశాం. కాబట్టి ఇప్పుడు గమనింపుతో చెయ్యాలా. ఎప్పుడైతే గమనింపుతో చేస్తామో ఎటువంటిది చేస్తున్నాం, ఎలాంటి చేస్తున్నాం, ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నామా, మన మాట ఎలా ఉంది అనేది మన అవగాహనకొస్తది కాబట్టి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటది. అలాగే ఇప్పుడు అతను ఆ చేప కన్నును చూసాడు కాబట్టి దాన్ని డ్రా చేయగలుగుతాడు. తర్వాత? ఆ ఆచార్యుడు బహుశా 40, 50 ప్రశ్నలు అడిగాడు. చిట్ట చివరకు ఆ అబ్బాయి దేనినైనా ఎలా గమనించాలి? ఆ అమ్మాయి జుట్టు రంగు ఎలా ఉందో ఎలా గమనించాలి? ఆమె కళ్ళు ఏ రంగులో ఉన్నాయి? ఆమె హావభావాలు ఎలా ఉన్నాయి? ఆమె ఎలా నడుస్తుంది? మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖ కవళికలు ఎలా మార్చుతుంది అనేది గమనించడం నేర్చుకున్నాడు. హ్మ్. ఓకే. చదవనా మేడం? హ్మ్. హ్మ్. చదువు. మీరు వెంటనే దాన్ని పట్టేయొచ్చు. ఒక మనిషి ఏదైనా నేరం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో చిత్రమైన మార్పులు కనిపిస్తే కనుక అతను ఖచ్చితంగా ఏదో నేరం చేశాడు. ఆ హ్మ్. నేరం ప్రతిసారి అతనిలోని నేరపూరిత చర్యల వలయాన్ని అంతటినీ ప్రేరేపించి అతని చూపులను, కళ్ళను, అతని స్వరాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అంతే కదా! మనం ఒక్కొక్కసారి ఎందుకు నీ మాట తడబడుతుంది? ఎందుకు నువ్వింత కోప్పడుతున్నావు? వాళ్ళ మాటని బట్టి మనం ఎస్టిమేట్ చేస్తాం గదా! అలాగా మీరు గమనించడం ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకోగలుగుతారని జెప్తున్నారు. ఆమెను ప్రేమించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అనే మాటలు అతను మాట్లాడినప్పుడు అతని స్వరానికి ఆ ప్రేమకు పొంతన ఉండాలి. ఎందుకు? ఎందుకంటే ప్రేమ అనే ఆ పదంలో నటన ఉంది. ఆ నాటకం అతని ప్రవర్తనను ప్రేరేపిస్తోంది. అలాని మళ్ళీ చదువు అలానే. ఆమెను ప్రేమించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది అనే మాటలు అతను మాట్లాడినప్పుడు అతని స్వరానికి ఆ ప్రేమకు పొంతన ఉండాలి. ఎందుకు? హ్మ్. ఎందుకంటే ప్రేమ అనే ఆ పదంలో నటన ఉంది. ఆ నాటకం అతని ప్రవర్తనను ప్రేరేపిస్తోంది. అంటే మాట్లాడే మాటని బట్టి అతని ప్రేమలో నాటకం ఉందా? నిజం ఉందా? అనేది గమనిక ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అలాగా మనం మాట్లాడే మాటను బట్టి ఎదుట వాళ్ళు ఎస్టిమేట్ చేయగలరు. వాళ్ళ మాట ద్వారా మనం కూడా గమనించి ఎస్టిమేట్ చేయగలుగుతాం. హ్మ్. ఆ ప్రేమలో నటనే ఉంది. అతను ఈరోజు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నాడు? అతడు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు అతను బాగా గద్దించినట్లు మాట్లాడడం, చాలా ఎక్కువగా పెత్తనం చేయడం లాంటి నానా రకాల పనులు చేస్తూ ఉంటాడు. అలా ఎందుకు జరుగుతోంది? హ్మ్. ఎందుకు గమనిం జరుగుతుందని ఆన్సర్ చేసారాయన? చెప్తున్నాను మేడం. హ్మ్. గమనించడం ద్వారా మన అసలైన ఆత్మను మనం వెలికి తీసి, మనం ఎంత కృత్రిమంగా ప్రవర్తిస్తున్నామో అర్థం చేసుకుంటాము.
మన స్వభావంలో అంతర్గతంగా ఉన్న కృత్రిమత్వాన్ని నాశనం చేస్తే తప్ప మనం వికసించలేము. ఎందుకంటే మనం స్వయంగా సృష్టించుకున్న వలల్లోనే మనం చిక్కుకుపోయి ఉన్నాం. అంటే కృత్రిమంగా ఉంటే కుదరదు. అది జీవించగలగటం అంటారు కదా, అలా ఉండగలగాల. నాటకంగా ఉంటే కూడా బాగుండదు. కానీ అలా ఉండకుండా చూసుకోగలగాలి కదా మనం. మనల్ని మనం గమనిస్తేనే మన లోపలికి వెళ్ళే కొద్దీ మన ఆత్మని చేరే లోపు మనలో ఉన్న కృత్రిమంగా ఉన్న వాటిని నిన్న మనం చెప్పుకున్నాము. ఎన్నో పొరలు వేసేసా. ఇప్పుడు ఉల్లిపాయకి ఎన్ని పొరలైతే ఉన్నాయో అలాగా మన మీద ఎన్నో ముసుగులు వేసుకొని ఉన్నాం. ఎన్నో ముసుగులు, మూఢనమ్మకాలు, ఈర్ష, అసూయ, అరిషడ్ వర్గాలు, గుణాలు, వీటికి సంబంధించిన ముసుగులు వేసున్నాం అనమాట. ఆ ముసుగులు ఒక్కొక్కటి తీస్తే అసలు నిజం తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా అన్ని తొలగించమన్నట్లే చెప్తున్నారు ఆయన. పాయింట్ అర్థమవుతుందా? రుడ్యార్డ్ క్లిప్పింగ్ భారతీయ బాలుడైన కిమ్ గురించి ఒక కథ వ్రాశాడు. వందలాదిగా అమూల్యమైన రాళ్ళు ఉన్న ఒక సంచిని ఎవరో తీసుకొచ్చి కిమ్ వాటిని చూడడానికి 1 నిమిషం పాటు దాన్ని తెరిచారు. కిమ్ వాటిని 1 నిమిషం పాటు చూసి 3 ఊదా రంగు, 3 తెలుపు, 3 నీలం వగైరా వగైరా అని చెప్పాడు. అతను తన కళ్ళు మూసుకొని దృశ్య చిత్రీకరణ ద్వారా ప్రతి ఒక్క రాయి మధ్య ఉన్న వర్ణ భేదాన్ని గుర్తించగలిగాడు. ఎందుకంటే గతంలో అతడు ఒక యోగి. యోగి అంటే గమనించగలిగిన వ్యక్తి. అంటే కళ్ళు మూసుకొని ఆ కలర్స్ చెప్పాడా, కళ్ళు తెరిచి చెప్పాడా? కళ్ళు మూసుకొని చెప్పాడంట మేడం. అతను తన కళ్ళు మూసుకొని దృశ్య చిత్రీకరణ ద్వారా ప్రతి ఒక్క రాయి మధ్య ఉన్న వర్ణ భేదాన్ని గుర్తించగలిగాడు. ఎందుకంటే గతంలో అతను ఒక యోగి. యోగి అంటే గమనించగలిగిన వ్యక్తి. మనుషులు మహాత్ములుగా ఎలా మారుతారు అని కొందరు మౌర్య మహాత్ములను అడిగారు. గమనించే శాస్త్రాన్ని నేర్చుకుంటే కనుక మనుషులు మహాత్ములుగా మారగలుగుతారు అని ఆయన చెప్పారు. మీరు అంటే మహాత్ములుగా మారాలి అంటే ఏం అవ్వాలి? గమనించగలగాలి. ఎప్పుడైతే గమనిస్తుంటామో మనలో మార్చుకోవాల్సినవన్నీ మార్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. శార్కం గారి బుద్ధంతా గమనిక మీద తప్ప, ఎంత గమనించాలో ఈ పుస్తకం ఈ చదివేసేసరికి అందరూ గ్రూప్ లో వాళ్ళందరూ గమనించడం మొదలెట్టాలి. ఆ మాత్రం గమనించకపోతే మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ, మనం చేస్తున్న కర్మ కానీ ఏది గమనింక లేకుండా చేసినప్పుడు అవి ఎటు వెళ్తాయో కూడా తెలియదు. కానీ గమనించి చక్కగా సరి అయిన మార్గంలోకి వెళ్ళగలగాలి. మీరు ప్రజలను గమనిస్తే తప్ప మీకు సరైన దిశానిర్దేశం ఉండదు. మీరు ఎటువైపు వెళ్ళాలో మీరు నిర్ణయించుకోలేరు. మీ భాగస్వాములు దిశానిర్దేశం ఎటువైపు వెళ్తే ఎటువైపు ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గమనికే లేదు, ఎట పడితే అట్ట చేసుకొని వెళ్ళిపోతాంగా. ఇప్పుడు ఒక సేవ చేయాలనుకున్నాం. ఒక సేవ చేయాలి అనుకున్నప్పుడు గమనించాం. గమనించడం ద్వారా ఏం చేస్తాము? అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి ఫుడ్ ఇవ్వాలి, అందరికీ సరిగా అందేటట్టు చూడాలి, ఇవన్నీ చేయగలుగుతాం. అసలు గమనికే లేదు. లేనప్పుడు అందరు వచ్చి కొట్లాట జరుగుద్దా లేదా? అందరు వచ్చి ఒకసారి పడతారు. ఒక సిస్టమేటిక్ గా లేదు, అక్కడంతా పెద్ద కొట్లాట జరుగుద్దా లేదా? అంటే ఆ గమనిక ద్వారా అది ఎలాగ చెయ్యాలి, ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఆలోచించి ముందుకి అప్లై చేస్తాం. గమనిక లేనప్పుడు మరి అప్లై చేయలేకపోతాం కదా వాటిని. అప్పుడంతా అక్కడంతా సరిగా జరగదు ఆ సేవ. అది ఇప్పుడు కడతాల్లో ఉన్నారు, మరి కడతాలంతా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. చేసే వాళ్ళందరూ గమనించడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెంబర్ని పెట్టేసేసి వాళ్ళు ఆ పని చేసేటట్టుగా చూసుకుంటున్నారు. అదే గమనిక లేకుండా వచ్చేయండి పెట్టేస్తాము అయిపోద్ది క్లాస్ జరిగిపోద్ది ఇవన్నీ అన్నప్పుడు ఏమవుతుంది? అది సరిగా ఉండదు కదా. అది అలాగా గమనిక పెట్టినప్పుడు దాన్ని ఎలాగ చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి
అనేది మనం చేయగలుగుతాం అన్నమాట. మీ భాగస్వాములను మీరు గమనించండి. సహజంగానే మీరు వాళ్ళను భాగస్వాములుగా చేసుకోకముందే మీరు వాళ్ళను గమనించాలి. కానీ మీరు మోసపోయారు అని అనుకుందాం. ఒక నిమిషం మీరు భ్రమలో ఉండిపోయి ఓ స్త్రీని లేదా ఓ పురుషుడిని ఎంపిక చేసుకున్నారు. మీరు పొరబడ్డారు. బెంబేలెత్తిపోకండి. మళ్ళీ జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టండి. అప్పుడు మీరు ఒక పొర తర్వాత ఇంకొక పొర తొలగిస్తూ ఆమె లేదా అతని ముసుగును తీసేసి ఆ వ్యక్తిలోని అంతర్గత కేంద్రాన్ని, ఆమె ఏం చేస్తోంది, వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకున్న విషయాల గురించి ఆమె ఎంత కృషి చేస్తోంది, అతను లేదా ఆమె తనను తాను ఎంత నిర్మించుకున్నారు, వాళ్ళ మతాచార్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తల్లులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళను ఎంతవరకు ఇలా తయారు చేశారు అనేది మీరు చూడగలుగుతారు. మళ్ళీ 2 లైన్స్ చదువుదాం. మీ భాగస్వాములను మీరు గమనించండి. సహజంగానే మీరు వాళ్ళను భాగస్వాములుగా చేసుకోకముందే మీరు వాళ్ళను గమనించాలి. అంటే అందుకే కదా, అంటే భాగస్వాములుగా కాకముందే వాళ్ళని ఒకసారి గమనించండి అని చెప్తున్నారు. కానీ మీరు మోసపోయారు అని అనుకుందాం. ఒక నిమిషం మీరు భ్రమలో ఉండిపోయి ఓ స్త్రీని లేదా ఓ పురుషుడిని ఎంపిక చేసుకున్నారు. మీరు పొరబడ్డారు. బంబేలెత్తిపోకండి. మళ్ళీ జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టండి. అంటే పొరపాటు అక్కడ మోసపోయాము, సరే పొరపాటు జరిగిందని కాబరా పడుతూ బెంబేలెత్తిపోతూ అయ్యో లబో దిబో కొట్టుకోవడం ఇవన్నీ ఏమీ చేయకుండా మరలా జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్తున్నారు. అప్పుడు మనకి అసలు విషయం అంటే నిన్న ఒక మాట అన్నారు, లోతుల్లోకి చూడండి, లోతుల్లోకి ఆలోచించండి అంటారు. అలాగా సూక్ష్మాల్లోకి ఆలోచించండి అంటారు. అలాగా బెంబేలు ఎత్తకుండా ఆ పొరపాటుకి జాగ్రత్తగా మళ్ళీ గమనించండి. అప్పుడు మీరు ఒక పొర తర్వాత ఇంకొక పొర తొలగిస్తూ ఆమె లేదా అతని ముసుగును తీసేసి ఆ వ్యక్తిలోని అంతర్గత కేంద్రాన్ని, ఆమె ఏం చేస్తోంది, వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకున్న విషయాల గురించి ఆమె ఎంత కృషి చేస్తోంది, అతను లేదా ఆమె తనను తాను ఎంత నిర్మించుకున్నారు, వాళ్ళ మతాచార్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తల్లులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళను ఎంతవరకు ఇలా తయారు చేశారు అనేది మీరు చూడగలుగుతారు. అంటే దాన్ని ఇంకా పరిశీలించి దాని నుంచి బయటకు రాగలుగుతాం ఇవన్నీ చేసినప్పుడు. దీని అంతటికి మూలమైంది గమనిక. గమనిక ద్వారా వాళ్ళ అంతరంగంలో లోతుల్లోకి వెళ్ళి అప్పుడు చూడగలుగుతాం. నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం, పరకాయ ప్రవేశం. ఎప్పుడైతే పరకాయ ప్రవేశం చేస్తామో పక్కన వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి మనం వెళ్ళి కూర్చుని అక్కడ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాక మరలా మన ప్లేస్లోకి వచ్చి ఫైనల్గా తెలుసుకోగలుగుతాం. కానీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆ విషయాన్ని చూసినప్పుడు ఒక్క క్షణం ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇంత చిన్న మాటేనా, దీన్ని ఎందుకు నేను ఇంత పెద్దదిగా తీసుకున్నాను అని అనిపిస్తుంది. అందుకని ఆ పరకాయ ప్రవేశం ద్వారా ఎదుటవాడిని అవగాహన చేసుకోవచ్చు. అలాగా మీరు ఎదుటవారిని గమనించినప్పుడు, భార్య అవ్వనియండి, భర్త అవ్వనియండి, ఎవరైనా అవ్వనియండి, గమనించినప్పుడు మనకి వాళ్ళు అవగాహన అవుతారు అని చెప్తున్నారు. మనం చేయాల్సిన అతి గొప్ప పనుల్లో ఒకటి ఏమిటంటే కృత్రిమమైన విషయాలన్నింటినీ వెలికి తీసి బయటకు విసిరి పారేసి మనం మనలాగా ఉండాలి. అంటే కృత్రిమంగా ఏర్పరచుకునే కొన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని మన లోపల ఉంచకూడదు. ఆ ఉంచకుండా తీసేసేయాల. ఎప్పుడైతే వాటిని తీసేస్తామో అప్పుడు అది మన అసలు స్వరూపం. ఈ కృత్రిమంగా ఉన్నాయని అలాగే ఉంచినప్పుడు అసలు మన నిజ స్థితిని మనం చూడలేము. అందుకే టార్కం గారు నిన్న ఆశ్రమ సదస్సుల్లో నిన్న లెసన్ లో కూడా ఆయన ఒక మాట అంటారు, మీలో ఈ కృత్రిమంగా ఉన్న వాటిని పక్కన పెట్టేసేసి మిమ్మల్ని మీరుగా గమనించుకోండి. మిమ్మల్ని మీరుగా గమనించుకున్నప్పుడు
మీ లోపల ఉన్న వాటిని చూసి వాటిని అట్లాగే అంగీకరించండి. అంగీకరించాక మార్చుకోండి. అంతేకాని నేనేంటి ఇలా ఉన్నాను, నాలో ఈ లోపం ఉందేంటి అని కిందకి పడిపోవద్దు. అది కనిపించింది. ఇప్పుడు ఏదైనా ఒక లోపం కనిపించింది. కనిపించగానే ముందు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని నేనెందుకు ఇలా ఉన్నాను, నేనెందుకు ఈ దుష్కర్మలు చేశాను, నేను ఇలాంటి దానినా, అలాంటి దానినా అని అనుకున్నప్పుడు మనము మార్చుకోవటానికి ఎఫర్ట్ పెట్టము. కానీ దాని మీద దృష్టి పెట్టకుండా నేను మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు దీని మీద దృష్టి పెడతాం. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే దాని మీద దృష్టి పెట్టక ఏంది నేను ఇలా ఉన్నానా, అలా ఉన్నానా అని ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. అలాగా మనలో కృత్రిమంగా ఉన్న వాటిని పక్కన పెట్టేసినప్పుడు అసలు స్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాం. అది మన ఆత్మ ఏ స్థితిలో ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ మనం గమనిక ద్వారా తెలుసుకోగలం. ఎప్పుడైతే గమనింపు ఉంటుందో ఆ గమనింపు ద్వారా మనం లోతుల్లోకి ప్రవేశించి ఇంకా 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 లోతుల్లోకి వెళ్ళి మన ఆత్మను కూడా మనం దర్శించగలుగుతాం. అది తర్వాత అందుకే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు నీలాగానే ఉండు అని మహాత్ములు చెప్తారు. పక్కన వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు, వాళ్ళలాగా ఉండాలని అనుకోవద్దు. ఎవరిలాగా వాళ్ళం అలాగే ఉందాం. మీరు ప్రతిరోజు గమనించవచ్చు, ప్రజల నుండి గమనించవచ్చు. ప్రజలను గమనించండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. మీ భర్తను, మీ భార్యను, వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఈ వస్తువులు లేదా విషయాల కోసం అంతగా ఎందుకు తపించిపోతున్నారు. మీరు స్పష్టమైన గమనికను పెంపొందించుకోవడం మొదలు పెట్టగలిగేలా ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, అంటే జాగ్రత్తగా పరిశీలించండి మొత్తం. ఇక్కడ మేడం ప్రశ్న అడుగుతున్నారు, జవాబు చెప్తున్నారు మ్యామ్. ఇక్కడ ప్రశ్న జవాబు. ఓకే, ప్రశ్న: మనం బాధ, దుఃఖం గురించి నేర్చుకునే ప్రదేశం ఇదే అయితే కనుక మనం పాఠాన్ని నేర్చుకున్నాం అని తెలిపే సూచన ఏమిటి? మళ్ళీ చెప్పనా మేడం? మనం బాధ, దుఃఖం గురించి నేర్చుకునే ప్రదేశం ఇదే అయితే కనుక మనం పాఠాన్ని నేర్చుకున్నాం అని తెలిపే సూచన ఏమిటి? జవాబు: నేను చెప్పినది ఖచ్చితమైన సూచన. మిమ్మల్ని మీరు గమనించుకోగలిగితే కనుక మీకు తెలుస్తుంది. ప్రశ్న: అప్పుడు ఈ బాధ ఆగిపోతుందా? జవాబు: అవును, సహజంగానే ఆగిపోతుంది. బాధ, దుఃఖం అనేవి గమనించడం లోపించిన ఫలితంగా ఏర్పడతాయి. ఉదాహరణకు, మీరు నడుస్తూ మేకు మీద అడుగు వేశారు. మీకు బాధ, నొప్పి కలుగుతాయి. బోలెడంత ఖర్చు అవుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరగడం లేదా ఇంకేదో జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగింది? అది తెలుసుకోవడం చాలా సులభం. అలా ఎందుకు జరిగిందంటే మీరు సరిగ్గా చూసుకోలేదు. అంతేనా ప్రశ్న సమాధానం? ఇంకా సమాధానం పెద్దగా ఉంది మేడం. జవాబు ఒక పేపర్ ఉంది. ఇంత ప్రశ్నేనా? ఇదే ఆన్సర్ మేడం, జవాబు. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిందా ఇంకా ఉందా? లేదు మేడం, ఆన్సర్ 1 పేపర్ ఉంది. ఇక్కడ హాఫ్ పేపర్ ఉంది మేడం ఆన్సర్. అవునా, ఒక్కసారి చదువుమా ప్రశ్న, మళ్ళీ ఒక్కసారి చదువు. అప్పుడు ఈ బాధ ఆగిపోతుందా? ప్రశ్న. జవాబు: అవును, సహజంగానే ఆగిపోతుంది. బాధ, దుఃఖం అనేవి గమనించడం లోపించిన ఫలితంగా ఏర్పడతాయి. ఉదాహరణకు, మీరు నడుస్తూ మేకు మీద అడుగు వేశారు. మీకు బాధ, నొప్పి కలుగుతాయి. బోలెడంత ఖర్చు అవుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరగడం లేదా ఇంకేదో జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగింది? అది తెలుసుకోవడం చాలా సులభం. అలా ఎందుకు జరిగిందంటే మీరు సరిగ్గా చూసుకోలేదు. అంటే ఏంటి, అక్కడ పరిశీలించలేదు, గమనించలేదు కాబట్టి కాలేసాం. కాలేసాకేమో ఇది మేకు గుచ్చుకుంటది, హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ ఫ్రస్ట్రేట్ చేయించుకోవాలి, అన్ని చేయించుకోవాలి.
దీనంతటికి కారణం ఏంటి? గమనిక లేకపోవటం వల్ల. ఉమ్, అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి మిమ్మల్ని గాఢంగా కౌగిలించుకొని, "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. 5 రోజులు గడిచేసరికి అతడు ఓ విషసర్పం అని మీకు తెలుసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే అతను కౌగిలించుకోవడం ద్వారా మిమ్మల్ని మభ్యపెట్టాడు. మీరు దాన్ని గమనించలేదు. ఉమ్. అంటే కౌగిలించుకోవడం ద్వారా మభ్యపెట్టి తనని దగ్గరగా చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను మంచివాడు కాదు, విషసర్పం అని చెప్పి క్లారిటీ వచ్చింది. తర్వాత ఏం చేశాడు? దాన్ని మీరు గమనించలేదు. గమనించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిన అంశం. అంటే మీరు ఇప్పుడు అతను వచ్చి మిమ్మల్ని కౌగిలించుకొని మిమ్మల్ని మభ్యపెట్టారు అన్న గమనింపు లేదు కాబట్టి తర్వాత అతను చేసిన మోసం అర్థమైంది. అంటే మీరు గమనించటం ద్వారా ఎదుట వాడు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోగలుగుతారు అంటున్నారు. అది గమనించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిన అంశం. మీరు వాళ్లకు గమనించడం నేర్పించాలి. గమనించే శాస్త్రం అనేది అన్నింటికన్నా ఉత్తమమైన శాస్త్రం. అదే అన్ని శాస్త్రాలకు పునాది. అయితే చిన్నపిల్లలందరికీ మనం అది తెలియజేయాలన్నమాట, గమనించమని. శాస్త్రజ్ఞుడు కూడా విషయాలను గమనించడంలో అతడికి అత్యధిక సామర్థ్యం ఉంది కాబట్టే శాస్త్రజ్ఞుడు అవ్వగలిగాడు. ఆయనకి గమనింపు లేకపోతే ఆయన శాస్త్రజ్ఞుడు అయ్యేవాడు కాదు. ఆయనకి కూడా గమనింపు ఉంది కాబట్టే ఎలాగా వాటి యొక్క పరిశీలన అన్ని చేసి ఆయన ఒక శాస్త్రజ్ఞుడు అయ్యాడు. లేకపోతే ఆయన శాస్త్రజ్ఞుడు అయ్యేవాడు కాదనమాట. అంటే ఎవరు ఏది అవ్వాలన్నా సరే ముందు గమనింపు ఉండాలి. ఒకవేళ ఎదుటివాడి యొక్క ప్రవర్తనను కూడా గమనించండి. అంటే మోసం చేసేవాడు వచ్చాడు అంటే మనం మోసపోతున్నాము అంటే మనకి గమనింపు లేదని అర్థం. మనకి గమనింపు ఉంటే మోసపోం కదా. అది న్యాయవాదులు, న్యాయాధికారులు మొదలైన వాళ్ళంతా ఆ సామర్థ్యాలను అనేక జన్మల సాధన ద్వారానే పెంపొందించుకుంటారు. ఎవరెవరు? న్యాయవాదులు. న్యాయవాదులు, న్యాయాధికారులు ఉమ్, మొదలైన వాళ్ళంతా ఆ సామర్థ్యాలను అనేక జన్మల సాధన ద్వారానే పెంపొందించుకుంటారు. అంతే అంతే కదా. న్యాయవాదులు టకా టకా అని వాళ్ళ మాటల్లో పట్టేస్తారు, క్వశ్చన్స్ లాగుతారు. ఓకే. ఉమ్, నాకు తెలిసిన కొంతమంది న్యాయాధికారులు మిమ్మల్ని చూస్తూనే మీరు ఎలాంటివారో వెంటనే తెలుసుకోగలరు. ఎందుకంటే నిరంతరం గమనిస్తూనే ఉండడం వలన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా మోసం చేస్తారు, ఎలా మభ్యపెడతారు అనేది వాళ్ళు తెలుసుకోగలరు. మీరు ఉమ్, అలా చేయగలిగినప్పుడు మీరు ఆ పునాదిని చేరుకోగలుగుతారు. అలా చేయగలిగినప్పుడు మనం కూడా మూలాన్ని, ఆ పునాదిని చేరుకోగలుగుతాం. మరి చేయగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిందే. కేవలం కళ్ళ ద్వారానే గమనించే వీలు ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. కేవలం కళ్ళు మాత్రమే గమనించగలవు అని మీ అభిప్రాయం. కాదు. చెవులు కూడా గమనించగలుగుతాయి. ఎవరైనా అపస్వరంతో పాడిన వెంటనే అతను శృతి తప్పి పాడుతున్నాడు అనేది నేను గమనిస్తున్నాను అని నా చెవులు అంటాయి. ముక్కు గమనిస్తుంది. మీ చర్మం గమనిస్తుంది. సున్నితమైన మీ గ్రహణ శక్తి గమనిస్తుంది. మీ సహజ జ్ఞానం గమనిస్తుంది. గమనిక లోపించడం అనేదే బాధకు, నొప్పికి, దుఃఖానికి మూలం. అలాగే రోగాలకు కూడా అదే మూలం. ఉమ్. అంటే గమనిక, చూపు గమనిస్తుంది, చెవు గమనిస్తుంది, ముక్కు గమనిస్తుంది, స్పర్శ గమనిస్తుంది, అన్ని గమనిస్తున్నాయి. మేడం సున్నితమైన మీ గ్రహణ శక్తి గమనిస్తుంది అండి. మేడం
లావణ్య. మేడం. ఆ, నువ్వు స్ట్రక్ అయ్యావా, నేను స్ట్రక్ అయ్యాను. ఆ, చదువు. ఆ లైన్ మళ్ళీ ఇక్కడ చదువు. మొదటి నుంచి పారాగ్రాఫ్ చదవనా మేడం? అవసరం లే, ఇక్కడ దృష్టి, చెవు, ఆ, వినడం. ఉమ్. కేవలం కళ్ళు మాత్రమే గమనించగలవు అని మీ అభిప్రాయం కాదు, చెవులు కూడా గమనించగలుగుతాయి. ఎవరైనా అపస్వరంతో పాడిన వెంటనే అతను శృతి తప్పి పాడుతున్నాడు అనేది నేను గమనిస్తున్నాను అని నా చెవులు అంటాయి. ముక్కు గమనిస్తుంది, మీ చర్మం గమనిస్తుంది, సున్నితమైన మీ గ్రహణ శక్తి గమనిస్తుంది, మీ సహజ జ్ఞానం గమనిస్తుంది. గమనిక లోపించడం అనేదే బాధకు, నొప్పికి, దుఃఖానికి మూలం. అలాగే రోగాలకు కూడా అదే మూలం. అంటే బాధకి నొప్పికి మూలం ఏంటి? గమనించకపోవటం. గమనించినప్పుడు ఇప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి మన మీద నిందేశారు. నింద వేసినప్పుడు మనం గమనించుకున్నాం మనల్ని మనం అలా ప్రవర్తించలేదు. ప్రవర్తించలేదు అని అనుకున్నప్పుడు మనం బాధలోకి వెళ్తామా? వెళ్ళం కదా. మనల్ని మనం గమనించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? నిందించేవాడిని గమనిస్తాం. అక్కడ వాళ్ళని గమనించడం ద్వారా వాళ్ళ నింద నిజమని భయంలోకి వెళ్ళి బాధలోకి వెళ్ళిపోతాం. కానీ గమనించాల్సింది ఫస్ట్ మన సైడ్. నింద వేశాడు, మనం అలా ఉన్నామా, మనం ప్రవర్తించున్నామా, అలా లేం కదా అని ఉద్దేశం అంతా చెక్ చేసాం గమనించి. ఆ ఉద్దేశాన్ని చెక్ చేసినప్పుడు లేమన్నప్పుడు ఎమ్మనే బాధలోకి వెళ్ళకూడదు, ఎమ్మనే అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలా. అలా కాకుండా నువ్వు నన్నంటావా అని ఆ నిందని నిజం చేస్తాం. ఎందుకని? వాడు ఒక్కసారి అన్నాం, మనం 15 సార్లు అంటాం. మనలో ఉందా లేదా, మనం ఎలా ఉన్నాము, మన ఉద్దేశం ఏంటని గమనించకపోవటం ద్వారా ఎదుటివాడు నిందించిన నిందని ప్రూవ్ అంటే నిజం చేసేస్తున్నాం. కానీ ఫస్ట్ మనల్ని గమనించుకున్నప్పుడు అది మన వాళ్ళు వేసిన నిందలో మనం లేము అన్నప్పుడు మనం అక్కడి నుంచి రిలీజ్ అయిపోయినప్పుడు మన ఆనందాన్ని మనం కోల్పోకుండా ఉండగలం. అందుకని ఇక్కడ ఏం తెలుసుకోవాలి? వాళ్ళ ఉద్దేశాన్ని పట్టుకున్నాము కాబట్టి, వాళ్ళ ఉద్దేశాన్ని గమనించాము కాబట్టి మనకి బాధ వస్తుంది. మన ఉద్దేశాన్ని మనం గమనించుకున్నప్పుడు మనకి బాధ రాదు. మనం బాధ రాకుండా చేసుకోగలగాలి. ఈ గమనిక ద్వారా బాధలోకి వెళ్లకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు ఆయన. అంటే కృష్ణుడు అంటారు కదా, నేను నాది అనేది వదలండి అని. నేను నాది అని వదలడము అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎదుటవాడు నిందించినప్పుడు, విమర్శించినప్పుడు అతను మన మీద వేసిన ఆ నేను నాదిని పట్టుకున్నప్పుడు మనకేమొస్తుంది? బాధ వస్తుంది. అదే నాలో ఉన్నదాన్ని నేను గమనించుకొని నేను నాదిలో నేను అసలు అట్లా లేదు అన్నప్పుడు మనకి బాధ రాదు. అందుకని నేను నాది అనేది వదలండి అంటే ఎదుట వాడి యొక్క ఉద్దేశంలో ఉన్న ఆ నేను నాదిని వదిలేయండి. మీరు అలా పట్టుకున్నారు అంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. మరి కృష్ణుడు 100 తిట్లు తిట్టాడు, తిట్టినా కూడా ఆయన ఎందుకు నింపాది కూర్చోగలిగాడు? ఎవడైనా ఊరుకుంటాడా? 2 తిట్లకే మనకి ఎంత లేస్తుంది, ఎంత కోపం వస్తుంది. ఆడ కూర్చున్న ఆయన గమనించుకుంటున్నాడు. ఒకసారి ఆ ఒక్కొక్క తిట్టు తిడుతున్నాడు, ఈ తిట్లలో నేనున్నానా అని గమనించుకున్నాడు. ఎక్కడా లేను నేను. అందుకని ఆయన బాధలోకి వెళ్ళాల, ప్రశాంతంగా కూర్చున్నాడు. కానీ నీ పని నీది, నీ నోరు నీ ఇష్టం, నా చెవి నా ఇష్టం అనుకున్నాడు కాబట్టి నింపాదు కూర్చున్నాడు. ఇంకొకరైతే 100 తిట్ల గమ్ము కూర్చుంటారా? లేచి మళ్ళీ ఏదో ఒక రియాక్షన్ చూపించరా? అది అలాగా గమనించుకున్నప్పుడు, మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఎదుట వారి యొక్క భావానికి, ఉద్దేశానికి మనం బాధలోకి తీసుకెళ్ళము, జాగ్రత్త పడతాము. ఓకేనా? తర్వాత ఉదాహరణకు, ఇద్దరు మిత్రులతో కలిసి నేను 10-12 ఏళ్ల క్రితం ఒక సరస్సు దగ్గరకు వెళ్ళాను. ఆ సరస్సులో ఒక్క ప్రాణి కూడా జీవించడం లేదు అని మేము గమనించాము. నేను ఈ సరస్సులో ఈత కొట్టాలనుకోవడం లేదు అని నేను అన్నాను. ఎందుకు? ఈ సరస్సు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడు అని వాళ్ళు అన్నారు. అది అణుధార్మికతతో నిండిన సరస్సు. 10-15 నిమిషాల పాటు ఈత కొట్టిన తర్వాత వాళ్ళ చర్మం మారిపోయింది.
వాళ్లకు ఏం జరిగిందో మీరు చూడవచ్చు. మీరు అందమైన మనుషులను గమనిస్తున్నారు, కానీ వాళ్లకు రోగాలు లేదా అంటువ్యాధులు ఉన్నాయేమో గమనించారా? వాళ్ళు ఎలా నడుస్తున్నారో మీరు గమనించారా? మీరు ఇలాంటివి తెలుసుకోవాలి. మీరు గమనిస్తే కనుక వాళ్ళు ఎలా నడుస్తారో, రకరకాల పనులు ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది. మీరు గమనించడాన్ని సృష్టించుకోవాలి. అంటే గమనించడం అనేది బాగా చేయాలి అని చెప్తున్నారు. ఒక ఉద్యోగిని తీసుకోండి. అతడు లేదా ఆమె ఎలా ప్రవర్తిస్తున్నారు? అతడికి లేదా ఆమెకు అతడిలానే లేదా ఆమెలానే ఉండగలిగే అవకాశం ఇవ్వండి. విమర్శించకండి, ఎందుకంటే మీకోసం అతడి కోసం లేదా ఆమె కోసం మీరు మంచి ఉద్దేశాలతో ఉండాలి. అంటే ఎదుట వాళ్ళ మీద మనకి మంచి ఉద్దేశమే ఉండాలి, కానీ వాళ్ళు ఏ అనుభవం కోసం వచ్చినా ఆ అనుభవాన్ని మనం అంగీకరించినప్పుడు, ఓకే వీళ్ళు ఈ అనుభవం కోసం వచ్చారు అని అనుకున్నప్పుడు మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ వాళ్ళ అనుభవాన్ని వ్యతిరేకించినప్పుడు మన లోపల ఆ ఉద్దేశం మారిపోతుందా లేదా అంటే గమనించాలా. వాళ్ళ మీద నేను ఎటువంటి అభిప్రాయంతో ఉంటున్నాను, సరి అయిన అభిప్రాయమా సరికాని అభిప్రాయమా అని గమనించుకున్నప్పుడు దాన్ని మార్చగలుగుతాం. అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉందా లేదా? మరి ఎంత గమనింపు ఉంటే ఎంత ముందుకెళ్తామో ఆలోచించండి. అయిపోయింది మేడం, ఆన్సర్ ఓకే అయిపోయింది. ఇంకొక ప్రశ్న. రేపు చదువుతులేరా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ మాస్టర్ గారికి, మనస్ఫూర్తిగా మాధవి మేడం గారికి, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.